వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రజెంట్ అరకు వ్యాలీ నా వెనకమాల చూస్తున్నారా, అంటే అరకు వ్యాలీకి ఇంకొక 38 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారా, మనం వెళ్ళే రూట్ అన్నట్టు ఎంత అద్భుతంగా ఉంది. అందుకే ఆగి ఒక వీడియో తీద్దామని ఇక్కడి నుంచి వెళ్ళి వీడియో స్టార్ట్ చేద్దామని ఆపాను. నిజంగా చూస్తుంటుంటేనైతే మీకు వీడియోలలో ఎట్లా కనిపిస్తుందో అర్థమవుతలేదు, కానీ చూస్తుంటుంటేనైతే రెండు కాళ్ళు సరిపోతలేదు. అంత ఫాగీగా మంచిగా కొండలు మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. రోడ్ కూడా మన శ్రీశైలం ఘాట్ రోడ్ ఐడియా ఉంది అనుకుంటా, మీకు పోయిన వాళ్ళకి తెలుసు అనుకుంటా. దానికి మించి ఉంది ఈ రోడ్స్ అయితే. ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 o'clock అవుతుంది. సన్సెట్ అయిపోయే టైం కూడా ఇంకొక 2 hours అయితే. నిజంగా మొత్తం ఫాగ్. ఇంకొక 1 month అయితే డిసెంబర్లో ఫుల్ మంచు వచ్చేస్తుంది, అసలు మనకు కనిపించదు. ఇప్పుడైతే ఒక 1 kilometer డిస్టెన్స్ మనకు ఏముందో కనిపిస్తలేదు, కానీ ఒక 500 meters దూరంలో ఉన్న వ్యూ అని కనబడుతుంది. నాతోటి మా ఫ్రెండ్ కూడా వచ్చిండు, ఇంకో ఫ్రెండ్ కార్లో ఉన్నాడు. ఇక్కడ లొకేషన్ బాగుందని నేను ఆగిన. ఇంకా ముందు ముందు చూద్దాం ఇంకే ఎట్లాంటి ప్లేసెస్ ఏందో చూద్దాం. ఇప్పుడైతే నన్ను పక్కకు పెట్టేసుకొని ఒకసారి వెనక సైడ్ చూడండి, మీకు చూపిస్తాను. ఇది అరకుకు వెళ్ళే రూట్. ఇక్కడ చూడండి, నిజంగా మాటల్లో వర్ణించలేము. అందుకే అరకుకు వెళ్ళాలి అంటారు కదా. ఫస్ట్ టైం నేను కూడా రావడం, జీరో నాలెడ్జ్. చూసుకుంటూ మనం అన్ని ప్లేస్లన్నీ చూసుకుంటూ వస్తుంటుంటే ఒక్కొక్కటి అర్థమవుతుంది. కిందికి అనిపిస్తుందా రూట్ అన్నట్టు, అది అక్కడ రైల్వే ట్రాక్ ఉంది, ట్రైన్ ఆగి ఉంది. అన్ని కొండలు, మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న కొండలు, అంటే మీకు కనిపిస్తే కొండలు ఉన్నాయి, అవతల సైడ్ రోడ్ నుంచి అట్లా అని ఈ వేలో వస్తున్నాం. ఇది చూస్తుంటే టైం మార్నింగ్ అయింది కాదు, ఈవినింగ్ 4 గంటలకి. ఇక్కడ చూసినా మంచు 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 అంటే మంచు మోహన్ బాబు కాదండి, ఇక్కడ అరకు మంచు. వావ్, అటు చూడండి పొగల్లాగా ఎలా వస్తున్నాయి. అవన్నీ మేఘాలు మీకు కనిపిస్తుంది కదా గైస్, ఇది అన్ని మేఘాలు. మేఘాల మధ్యలో కొండ మేము. వావ్, ఎంత బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా ఫ్యామిలీతో మీరు అరకు విజిట్ చేయాలంటే నవంబర్, డిసెంబర్, జనవరి బెస్ట్ టైం టు విజిట్ అరకు. చూడండి మన పక్కనే మేఘాలు ఉన్నాయి చూడండి. బహుశా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేము స్వర్గంలో ఉన్నామా లేకుంటే అరకులో ఉన్నామా. ఎగ్జాక్ట్లీ కదా, ముందట అసలు రోడ్ కూడా కనిపిస్తలేదు. ఈవినింగ్ 4 o'clock, మన మార్నింగ్ కూడా కాదు. ఎంత ఫాగ్ ఉందో చూడండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఇది కాశ్మీర్ అర్థం అవుతలేదు, అరకు అర్థం అవుతలేదు. అందుకే అంటారు కదా ఏది మినీ కాశ్మీర్ అని. వావ్, నెక్స్ట్ లెవెల్. వీడియో చూసిన మీరెంత షాక్ అయితే డైరెక్ట్గా మేము విజిట్ చేసాము, మేము ఎంత షాక్ అవ్వాలి. అసలు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అర్థం అవుతలేదు, కానీ రియల్ లుక్ అయితే అసలు వర్ణించలేము ఆ ప్లేస్ని. చూసారు కదా, చాలా అందంగా ఉంది. ఇవే మొత్తం అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ. చాలా అందంగా ఉంది చూడడానికి. అక్కడ బస్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ పైన. ఇక్కడ కూడా పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ ప్రాబ్లం మనం ఇక్కడ ట్రావెలింగ్ చేసేటప్పుడు పెట్రోల్కి. సిగ్నల్స్ కూడా టవర్స్ ఉన్నాయి, కానీ సిగ్నల్ రావట్లేదు. ఈ రోడ్ అంతా ఎట్లుందంటే ఒక కొండ నుంచి ఒక కొండ షిఫ్టింగ్ ఉంది, మొత్తం ఫాగి. 30 kilometers ఉంది ఇక్కడ నుంచి. మనం బై రూట్లో ఇది కాఫీ షాప్స్ ఇవన్నీ. ఇక్కడ అరకులో పండించే పంటల నుంచి. ఫ్రెండ్స్, ఈ ప్రకృతి అందాలు, అరకు యొక్క ప్రకృతి అందాలు చూసుకుంటూ అరకుకు రీచ్ అయ్యే వరకు ఈవినింగ్ 7:30 వరకు రీచ్ అయినాం. ఈవినింగ్ అక్కడ రీచ్ అయిన తర్వాత మేము క్యాంపింగ్. అరకు అంటే ఒకటే అందరికి గుర్తుకొచ్చేది క్యాంపింగ్ విత్ ఫైర్. మాకు అరకుకు ఎంట్రన్స్లోనే మాకు ఇది కనిపించింది. వెళ్ళి అడిగితే 300 for night అని అన్నారు. చాలా బాగుంది. అప్పుడే 2 days ఓపెనింగ్ అయిందంట, ఇది ఓపెన్ అయ్యి, అందుకే తక్కువలో ఇచ్చారు. మీరు వెళ్ళే టైంకు నాకు తెలిసి 500 to 800 మధ్యలో ఉంటుంది. పక్కా ఒకసారి విజిట్ చేయండి. ఈ ప్లేస్ చాలా బాగుంది, నీట్గా. అరకుకు స్టార్టింగ్లో చూశారు కదా క్యాంపింగ్. నెక్స్ట్ వీడియోలో అరకులో
ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఓకే బాయ్.